అందరూ పాపము చేసి, అంటే దేవుని యొక్క గుణగణాలు మనం కోల్పోయి ఏం అనుగ్రహిస్తుంటే పొందలేకపోతున్నామంట? దేవుడు అనుగ్రహించి మహిమను. ఇప్పుడు బైబిల్ ఇన్ని మహిమలు చెప్తుంది, ఇన్ని మహిమల గురించి మాట అంతా ఒక్కటే. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామంటే ఏ మహిమను పొందలేకపోతున్నాం? ఇవన్నీ ఒకప్పుడు ఒక్కరికే ఉండేవట, అది మహిమ. ఏముండే ఇవన్నీ ఒక్కరికి? అవును, అధికార మహిమ. అయితే ఆకాశ పక్షులను చెప్పండి, భూ జంతువులను, సమస్త జీవరాశిని, ప్రకృతిని ఏలమన్న అధికారం ఎవరికి ఇచ్చాడండి? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆ అధికారం మహిమను కోల్పోయాడు ఆదాము. చాలామంది ఏలడం అంటే కర్ర పట్టుకుని పక్షులు మేపడం, కర్ర పట్టుకుని గేదెలు మేపడం కాదు. ఏలడం అంటే తెలుసా? మూలాలు చెప్తున్నాయి. ఏలడం అంటే ఎక్కడ లైఫ్ అంటే యూనివర్స్లో జీవం ఆగిపోకుండా ఆ జీవాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేయడమే ఏలడం. అంటే మరలా ఏ జీవితం అంటే కొన్నిసార్లు మనం వార్తలు చదువుతుంటాం, ఈ పక్షులు సమసిపోతున్నాయి, ఈ జంతువులు సమసిపోతున్నాయి, ఈ జీవులు సమసిపోతున్నాయి అని. అంటే ఈ జీవులు సమసిపోతున్నాయి, అవి సమసిపోకుండా మనం కాపాడలేమా? మనం కాపాడలేం. కానీ ఆదాముకి కాపాడగలిగే స్వభావం ఉండేదట. అంటే ఏ లైఫ్ ఎక్కడ ఆగిపోకుండా, పక్షుల లైఫ్ కానీ, జంతువుల లైఫ్ కానీ, యూనివర్స్లో ఏది సిస్టమ్ చెడిపోకుండా అన్నిటినీ మెయింటైన్ చేసే అధికారం ఎవరికి ఇచ్చాడు? అది కోల్పోయాం. సూర్యుడి మాట వినాలి, చంద్రుడి మాట వినాలి, నక్షత్రాల మాట వినాలి. దేవుడికి మనసు లోబడితే ప్రకృతి మాట వినాలి కాదు, వింటాది. అది కోల్పోయాం. ఎర్ర సముద్రం ముందు నిలబడితే ఎర్ర సముద్రమైనా దేవునికి లోబడితే పాయలైపోవాలి. ఎర్ర సముద్రమే కాదు, ఆకాశం వైపు తలెత్తి సూర్యుడా చంద్రుడా గిబియోన్లో ఆగిపో అంటే ఆగిపోవాలి. అది అధికారం అంటే. ఆకాశం వైపు చూసి 3.5 సంవత్సరాల వర్షం పడొద్దంటే ఆగిపోవాలంతే, పడంటే మళ్ళీ పడాలంతే. ఎక్కడైనా ఏదైనా చచ్చిన శవాల్ని అంటే లేవాలంతే, ఎండిన ఎముకలకి జీవం వచ్చగాకంటే రావాల్సిందే. ఇది ఏడడం అంటే. ఇలాంటి లైఫ్ మనం కోల్పోయాం. జ్వరాలకు ఏడుస్తున్నాం, తుమ్ములకు ఏడుస్తున్నాం, దగ్గులకు ఏడుస్తున్నాం, తినడానికి ఏడుస్తున్నాం, బట్టకు ఏడుస్తున్నాం. ఎండ కాస్తే తట్టుకోలేకపోతున్నాం, వాన గురిస్తే తట్టుకోలేకపోతున్నాం, చలి కొండలేకపోతున్నాం. గంట ఇక్కడ మెసేజ్ చెప్పి కూర్చోబెడితే కూర్చొని ఉండలేకపోతున్నాం. అన్ని బాధలే నడుతున్నాను. ఈ జీవం లేని తత్వం లేదా సమస్యపోయి తత్వం ఎలా వచ్చింది? కోల్పోయాం, మొత్తం కోల్పోయాం. అంటే ఇన్ని లక్షణాలు ఒకరికే ఇచ్చేవాడు దేవుడు. అంటే ఒకరికే ఇచ్చేవాడు, అధికారం ఆయనకే, అధికారం ఆయనకే, బలం ఆయనకే. ఆదాముకి అంత బలం అంటే ఆదాముకి బలమే. అడుగుతున్నాను, నిత్య జీవితం ఉండేదండి ఆదాముకి. ఎప్పుడైనా ఆదాము దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, ఏం బట్టలు వేసుకుంటున్నాను అడుగుతారా? క్వశ్చన్ ఉంది అక్కడ. అసలు ఆ ప్రశ్న ఆదాము గుర్తించదు. ఎందుకంటే పెళ్లి కానివాడి దగ్గరికి వెళ్ళి నీకు ఎంతమంది పిల్లలంటే ప్రశ్న ఎలా ఫెయిల్ అవుద్దో, ఆదాము దగ్గరికి వెళ్ళి తప్పు చేయకముందు మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారంటే డ్రెస్ లేదు అక్కడ. ఎందుకు మరి డ్రెస్ ఉండదంటే డ్రెస్ ఎందుకు వేసుకుంటామండి? ఎందుకు వేసుకుంటాం? బట్టలు ఎందుకు వేసుకుంటాం చెప్పండి? అన్ని డౌట్లే మనకి. బట్టలు ఎందుకు వేసుకుంటాం? సిగ్గు కాదండి. తర్వాత విషయం నేను అడుగుతున్నానంటే అది కాదనే కదా దాని అర్థం. నేను అలా అడుగుతున్నానంటే మీరు చెప్పేది కాదనగా, సిగ్గు కోసం కానీ. తర్వాత సిగ్గు కోసం వేసుకునేది. బట్టలు ఎందుకు వేసుకుంటామంటే బట్టలే సిగ్గుకైతే అన్ని కాలాలకు ఒకే బట్టలు వేసుకుంటామా? ఎండాకాలం వేరు, వర్షాకాలం వేరు, చలికాలం వేరు. చలికాలంలో వేసుకునేవి ఎండాకాలం వేసుకోం, వర్షాకాలంలో వేసుకునేవి చలికాలంలో వేసుకోం. అంటే ఒక కాలంలో వేసుకునేవి ఒక కాలంలో ఎందుకు వేసుకోము అంటే కాలానికి తగ్గ బట్ట వేసుకోకపోతే ఈ శరీరం ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి? కుసించిపోయి శ్మశానానికి కాళ్ళు చేస్తారు. అంటే ఈ బాడీ బాగా వినండి, ఈ బాడీకి బట్టలు ఎందుకు వేస్తున్నామంటే చలికి తట్టుకునేలాగా, ఎండకు తట్టుకునేలాగా, వర్షానికి తట్టుకునేలాగా, దాని తర్వాత సిగ్గుని కప్పుకునేలాగా. దీని కొరకు మనం బట్టలు వేసుకోవడమే తప్ప నిజానికి వర్షానికి తగిన బట్టలు వర్షానికి వేసుకోకపోయినా, చలికి తగ్గ బట్టలు చలికి వేసుకోకపోయినా, ఎండకు తగిన బట్టలు ఎండకు వేసుకోకపోతే ఏమవుతాం తెలుసా? వడగాలికి ఎగిరిపోతాం, చలికి వణికిపోయి వైరల్ ఫీవర్లతో చచ్చిపోతాం, వర్షంలో తడవండి, ఆమ్ల వర్షాలకు తడవండి, వైరల్ ఫీవర్లతో ఎగిరిపోతాం, డెంగ్యూలు వచ్చి, మలేరియాలు వచ్చి. అంటే మనకు అర్థమవుతుంది ఈ శరీరం ఇలా ఉండలేదంటే ఇప్పుడు ఉండలేకపోతుంది. కానీ ఒకప్పుడు ఆదాముకు ఉండేది. ఎలా ఉండేది? బట్టలు లేకపోయినా ఎలా ఉండేదంటే ఒక వ్యాఖ్యానకర్త ఎలా అన్నాడు, ఆ శరీరము ఏ కాలానికైనా అది మోడిఫికేషన్ జరుగుతుందంట.
అలా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది అంటది. అంటే ఎండాకాలానికి తగినట్టు ఉంటుంది, వర్షాకాలానికి ఎలాగున్న ప్రతి కాలానికి అది అనుకూలంగా మారిపోద్ది. దాన్నే మహిమ దేహం అంటారు. అది పోయింది మనకంటే ఆరోగ్యం పోయింది. ఆరోగ్యంగా ఉండడం కూడా మహిమే, అధికారం కలిగి ఉండడం మహిమే, నిర్దోషత్వం, పవిత్రత, జ్ఞానరథం ఇవన్నీ మహిమే. ఆదాముకి ఎలా ఉండేదండి లైఫ్? ఆ లైఫ్ను పోగొట్టేశాడు. ఇవన్నీ బాగా వినండి. ఒకరి దగ్గర అధికారం ఉంటుంది, ఒకరి దగ్గర డబ్బు ఉంటుంది, మరొకరి దగ్గర అందం ఉంటుంది, ఒకరి దగ్గర ఆరోగ్యం ఉంటుంది. ఇవన్నీ ఒకడికి ఉంటున్నాయా? ఒక్కడికే అడుగుతున్నాను. అందం ఉంటేనేమో ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటేనేమో అందం ఉండదు, అందము ఆరోగ్యం ఉంటేనేమో అధికారం ఉండదు, అధికారం ఉంటేనేమో డబ్బు ఉండదు, డబ్బు ఉంటేనేమో మరొకరికి సహాయం చేయాలన్న మనసు ఉండదు, ఇంకొకటికి అన్నీ ఉంటే క్షమించే గుణం ఉండదు, అన్నీ ఉన్నవాడికేమో గొడవలకు పోవాలన్న బుద్ధి ఉండదు, పోకూడదన్న బుద్ధి ఉండదు. అన్నింటిని అడుగుతున్నాను. ఒకటి ఉంటే ఒకటికి ఉండడం లేదు, అన్నీ ఒకటికి ఉండి ఆ ఒక్కటి ఉన్నవాడి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది చెప్పండి? డబ్బున్నవాడికే పంచే గుణం ఉండి, పంచే గుణం ఉన్నవాడికే అధికారం ఉండి, అధికారం ఉన్నవాడికే క్షమించే గుణం ఉంటే నియోజకవర్గం ఎలా ఉంటుంది చెప్పండి? అదిరిపోద్ది. జిల్లాలో మన నియోజకవర్గాన్ని చెప్పుకుంటారు, రాష్ట్రంలో మన తాలూకా ప్రాంతం గురించి చెప్పుకుంటారు. ఒక్కడికుంటేనే అందరూ మాట్లాడుకుంటే, ఇది అందరికి ఉంటే దాని పేరే దైవ సమాజం అంటారు. ఏంటది? దైవ సమాజం, దేవుడు కోరుకున్న సమాజం, దేవుని మనసులుండే సమాజం. అలా ఉండాలనుకున్నాడండి దేవుడు, అది ఇవ్వాలనుకున్నాడండి దేవుడు. దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు ఇవ్వాలనుకున్న నిత్యము బతికే జీవితాన్ని, ఆ దేవుడు ఇవ్వాలనుకున్న నిత్య అధికారాన్ని, ఆ దేవుడు ఇవ్వాలనుకున్న ఎదుటి వారికి ఉన్న ఆ క్షమించే గుణాన్ని, ప్రేమించే గుణాన్ని, ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? పొందలేకపోతున్నాం. ఎందుకు? మన ఆదాము దగ్గర నుంచి మనం పుట్టుకొచ్చాం గనక, ఆదాము స్వభావాన్ని పంచుకుని మనం వచ్చాం గనక, దాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పొందలేకపోతున్నాం. అందుకే ఆ ఆదాము చెడగొడితే, ఆ ఆదాము చెడగొట్టింది మళ్ళీ మరొక ఆదాము బాగు చేయడానికి వచ్చాడు. ఆ ఆదాము పేరే కడపటి ఆదాము, ఆ ఆదాము పేరే నజరేయుడైన యేసుడు. ఏ ఆదాము అయితే చెడగొట్టాడు, ఇప్పుడు ఈ ఆదాము బాగు చేయడానికి వచ్చాడు. ఆ ఆదాము పోగొట్టింది మళ్ళీ ఆదాము ఇవ్వడానికి. ఏమిస్తా ప్రభు అంటే ఏమిస్తానన్నాడో ఒక్కసారి ప్రకటన గ్రంథం చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్ద వారిని నడిపించిన. ఏముండదంటే అక్కడ ఎండ ఉండదు చెప్పండి, వడగాలు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి ఇవేమీ లేకపోయినా ఎలా బతుకుతారంటే ఆదాము బంతులాగా ఎలా బతికేవాడో అంతకన్నా బాగా బతుకుతారు. అంటే సూర్యుడు లేకుండా ఎలా బతుకుతాడు? ఇప్పుడు సూర్యుడి వెలుగు కాదు, దేవుడే మన వెలుగు. ఇప్పుడు ఆకంటే ఆహారం లేకుండా ఆకలితో బతుకుతాడు, అలా కాదు. ఆహారం లేకపోయినా బతుకుతారు. నీళ్ళతో పని లేదు, ఆహారంతో పని లేదు. అది ఏ జీవితం అంటే నిత్య జీవితం. ఆ జీవితాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఈ లైఫ్ ముందు ఎక్కడుండేది తెలుసా? ఏదైనా తోటలో ఉండేది. ఆ లైఫ్ అక్కడ పోయింది. ఆ పోయిన జీవితాన్ని మళ్ళీ తీసుకెళ్ళి తోటలో పెట్టాలనుకోవట్లేదు చెప్పండి. ఈసారి నిత్యత్వంలో పెట్టాలనుకుంటున్నాడు. ఆ జీవితమే మనకి ఇవ్వాలనుకున్నాడు. అది ఇవ్వడానికే దేవుడు లేదా దేవసుతుడు దేవుడు చిత్రంలోని భాగం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇళ్ళలోకి వచ్చి మనం ఏదైతే కోల్పోయామో అదే మనకిస్తాడు. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. సమాధానం అంటే ఏంటి? సమాధానం మీ అత్తగోళ్ళకి సమాధానం కాదు. సమాధానం అంటే
సమాధానం అంటే దేవునితో కోల్పోయామే పాలు పంపులు, దేవుని గుణగణాలు కోల్పోయామే, దేవునికి మనకి దూరం పెరిగిపోయిందే, దానితో మళ్ళీ మనకి సమాధానం ఏర్పరచడానికే సమాధానకర్త ఇళ్ళలోకి వచ్చాడు చూసారా. ఆ సమాధానపరిచే దాన్నే భూమి మీద తనకి ఇష్టమైన మనుషులకు సమాధానం, ఇది చేయడానికే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టాడు.